హలో. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నేను ఈ వీడియోలో రిలేషన్షిప్స్ అండ్ మర్జ్ క్వెరీస్ ఈ రెండు కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడ మర్జ్ క్వెరీస్ అండ్ రిలేషన్షిప్స్ నేను మీకు ఇంట్రడక్షన్ వీడియోలో మర్జ్ క్వెరీస్ గురించి చెప్పాను, అంటే అవి ఎట్లా యూజ్ అవుతాయి, అండ్ రిలేషన్షిప్స్ ఆల్సో. సో రెండు కూడా చేసే పని ఒకటే. సో అంటే 1 or 2 or more టేబుల్స్ని జాయిన్ చేసి సింగిల్ టేబుల్లో డేటాని డిస్ప్లే చేయడం అనమాట. సో దానికోసం మనం ఈ రెండు కాన్సెప్ట్స్ని యూజ్ చేస్తాం. మన రిక్వైర్మెంట్ని బట్టి మర్జ్ క్వెరీస్ కానీ రిలేషన్షిప్స్ కాన్సెప్ట్స్ కానీ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను డెమో కోసం ఒక శాంపుల్ ఎక్సెల్ ఫైల్ ఒకటి లోడ్ చేశాను. సో ఇక్కడ నాకు వచ్చేసి 3 టేబుల్స్ ఉన్నాయి మొత్తం. టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3. సో టేబుల్ 1లో ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్, శాలరీ, డిజిగ్నేషన్ ఐడి అనమాట ఇది. సో ఇక్కడ నాకు ఇక్కడ ఐడిలో స్టోర్ అయింది డేటా. ఇప్పుడు నాకు టేబుల్ 2లో ఏముంది, డిజిగ్నేషన్ నేమ్ ఉంది, డిజిగ్నేషన్ ఐడి ఉంది. సో నేను ఇక్కడ ఈ రెండు టేబుల్స్ని జాయిన్ చేసి టేబుల్ 1లో ఉన్న డిజిగ్నేషన్ ఐడిని ఇందులో ఉన్న ఐడితో మ్యాచ్ చేస్తే నాకు డిజిగ్నేషన్ నేమ్ అనేది ఈ టేబుల్లోకి వస్తుంది. సో దీన్ని జాయింట్స్ అంటారు అనమాట. ఈ రెండు టేబుల్స్ని నేను ఇప్పుడు జాయిన్ చేసి ఈ ఐడిని మ్యాచ్ చేసి ఈ నేమ్ని నేను టేబుల్ 1లోకి తీసుకురావాలి. అది నా రిక్వైర్మెంట్, ఫస్ట్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి టేబుల్ 3లో ఫోన్ నెంబర్ ఉంది. సో ఈ ఫోన్ నెంబర్ని కూడా ఈ టేబుల్లో తీసుకురావాలన్నమాట. ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనేది ఒక కాలం అనేది మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఈ ఎంప్లాయీ ఐడి అనే కాలంని బేస్ చేసుకుని టేబుల్ 3లో కూడా ఎంప్లాయీ ఐడి అనే కాలం ఉంది. ఓకే, అంటే సిమిలర్ కాలం అనమాట. మనం చూసుకునేది సిమిలర్ కాలమ్స్. సో సిమిలర్ కాలం కూడా యూనిక్ కాలం అయి ఉండాలండి, అంటే డూప్లికేట్ వాల్యూస్ ఉండకూడదు ఆ కాలంలో. సపోజ్ ఇక్కడ నాకు ఎంప్లాయీ 1 2 సార్లు రిపీట్ అయింది అనుకోండి, అలా రిపీట్ అయినప్పుడు మనం జాయిన్ చేయడానికి కుదరదు. సో ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనేది ఎప్పుడు నాట్ ఓన్లీ ఎంప్లాయీ ఐడి, మీరు ఏదైతే రిఫరెన్స్గా తీసుకుంటున్నారో కామన్ కాలంగా, సో ఆ కాలంలో ఉన్న రోస్ అనేది డూప్లికేట్గా ఉండకూడదు. సో అది ఒక మెయిన్ పాయింట్. అండ్ ఈ టేబుల్ 1ని టేబుల్ 3ని ఈ ఐడి ద్వారా మ్యాచ్ చేస్తే నాకు ఈ మొబైల్ నెంబర్ని టేబుల్ 1లోకి డిస్ప్లే చేయాలి. సో టోటల్గా నాకు అవుట్పుట్ ఎలా రావాలి, ఈ డిజిగ్నేషన్ ఐడిలో నేమ్స్ ఉండాలి అండ్ ఇంకో కాలంలో ఇక్కడ మొబైల్ నెంబర్ యాడ్ అయ్యి ఉండాలి. ఓకే, సో బేసికల్గా అది నా రిక్వైర్మెంట్. ఈ రెండు రిక్వైర్మెంట్లు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అది కూడా రెండు కాన్సెప్ట్స్ ద్వారా చెప్పబోతాను. ఒకటి మర్జ్ క్వెరీస్ ద్వారా ఎట్లా చేయొచ్చు అండ్ ఇంకోటి రిలేషన్షిప్స్ ద్వారా ఎట్లా చేయొచ్చు. సో ఇది నా టేబుల్. దీన్ని ఇప్పుడు నేను సేవ్ చేసి మళ్ళీ పవర్ బిఐలో లోడ్ చేస్తున్నా. ఓకే, ఓపెన్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3 నేను ఈ 3 టేబుల్స్ని లోడ్ చేసుకుంటున్నా. ఓకే, 3 టేబుల్స్ని లోడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే క్రియేటింగ్ కనెక్షన్ ఇన్ మోడల్, అంటే మోడల్లో కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఆటోమేటిక్గా. అండ్ డేటా మోడల్లోకి లోడ్ అవ్వాలి. సో ఫస్ట్ ఒక స్ట్రక్చర్ లోడ్ అవుతుంది, దానిలోకి డేటా లోడ్ అవుతుంది. ఇదిగోండి 16 KB ఫ్రమ్ డమ్మీ డేటా. సో అండ్ డిటెక్టింగ్ రిలేషన్షిప్స్, ఇక్కడ ఆటోమేటిక్గా మీకు రిలేషన్షిప్స్ అనేవి బిల్డ్ అయిపోతాయండి. ఓకే, ఇది ఫస్ట్ నేను రిలేషన్షిప్స్ కాన్సెప్ట్తో స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా రిలేషన్షిప్స్ అనేది బిల్డ్ అయిపోతాయి. సమ్ కేసెస్లో అవి జెన్యూన్ రిలేషన్షిప్స్ అవ్వవు అనమాట. చూసినట్లయితే ఇక్కడ టేబుల్ 1, టేబుల్ 2, ఇది టేబుల్ 2, ఇది టేబుల్ 3. ఓకే, సో ఇప్పుడు నాకేం చేయాలి, టేబుల్ 1లో ఉన్న ఎంప్లాయీ ఐడిని టేబుల్ 3లో ఉన్న ఎంప్లాయీ ఐడితో మ్యాచ్ చేసి ఈ మొబైల్ నెంబర్ని టేబుల్ 1లోకి తీసుకురావాలి. అండ్ ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటి, డిజిగ్నేషన్ ఐడిని ఈ డిజిగ్నేషన్ ఐడి టేబుల్ 2లో ఉన్న డిజిగ్నేషన్ ఐడితో మ్యాచ్ చేసి ఐడి ప్లస్లో నేమ్స్ రీనేమ్ చేయాలి. అది నా ఇంకో రిక్వైర్మెంట్. ఇక్కడ మీరు డిఫాల్ట్గా మేనేజ్ రిలేషన్షిప్స్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ మీరు డిలీట్ చేసేసుకోండి, ఎందుకంటే కొన్నిసార్లు జెన్యూన్ ఉంటాయి, కొన్నిసార్లు డిఫాల్ట్గా ఏవైతే నెంబర్ కాలమ్స్ ఉన్నాయో వాటితో మ్యాచ్ అయిపోతాయి.
బట్ మీకు మళ్ళీ క్రాస్ వెరిఫై కోసం మీరు డిలీట్ చేసేసుకుని కొత్తగా మీరు ఫ్రెష్గా రిలేషన్షిప్స్ని బిల్డ్ చేసుకోండి. ఇక్కడ మేనేజ్ రిలేషన్షిప్స్ అని క్లిక్ చేయగానే దేర్ ఆర్ నో రిలేషన్షిప్స్ డిఫైన్డ్, అంటే మీరు ఇక్కడ కొత్తగా డిటెక్ట్ చేసుకోవాలి. న్యూ క్లిక్ చేస్తే సపోజ్ మనకి ఇక్కడ టేబుల్ 1లో ఉన్న ఎంప్లాయీ ఐడిని టేబుల్ 3లో ఉన్న ఎంప్లాయీ ఐడితో మ్యాచ్ చేస్తే మొబైల్ నెంబర్ మనకి ఇందులోకి వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఈ రెండింటికి, ఈ టేబుల్ 1కి టేబుల్ 3కి మనం రిలేషన్షిప్ బిల్డ్ చేస్తున్నాం. ఎటువంటి రిలేషన్షిప్? ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. ఇక్కడ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కార్డినాలిటీస్ అని చెప్పి అడుగుతారు. సో ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ కార్డినాలిటీస్ ఉంటాయండి. సో మీరు ఇక్కడ ఇంటర్సెక్షన్ యూనియన్ గురించి మీరు చిన్నప్పుడు చదువుంటే కనుక మీకు ఇది ఐడియా ఉంటుంది. 1-to-1 రిలేషన్షిప్, మెనీ టు 1 రిలేషన్షిప్, 1 to many అండ్ మెనీ టు మెనీ. ఈ మెనీ టు 1 అంటే స్టార్ అండి. స్టార్ అంటే మెనీ అనమాట, 1 అంటే 1. సో లెఫ్ట్ సైడ్, ఓకే, అంటే టేబుల్ 1 అనేది లెఫ్ట్ సైడ్ కిందకు వస్తుంది, రైట్ సైడ్ టేబుల్ 3 వస్తుంది. ఓకే, ఇక్కడ ఈస్ట్కి లెఫ్ట్ సైడ్ ఉండేది టేబుల్ 1, రైట్ సైడ్ ఉండేది టేబుల్ 2. సో టేబుల్ 3. ఓకే, ఇక్కడ టేబుల్ 1లో ఉన్న ఆల్ రోస్, ఓకే, అండ్ టేబుల్ 3లో ఉన్న ఆల్ రోస్తో మ్యాచ్ అయ్యి ఏవైతే టేబుల్ 1లో ఉన్న వాల్యూస్ టేబుల్ 3లో మ్యాచ్ అయినాయో వాటి వరకే డేటాని డిస్ప్లే అవుతుంది. అది మెనీ టు 1 రిలేషన్షిప్. ఇక్కడ 1-to-1 రిలేషన్షిప్ వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ డేటా, అంటే ఎంప్లాయీ 1 ఉందా లేదా, ఎంప్లాయీ 2 ఉందా, ఎంప్లాయీ 2 టేబుల్ 1లో ఉందా, ఎంప్లాయీ 3 టేబుల్ 1లో ఉందా. సో ఈ రెండు ఉంటేనే ఆ డేటా అనేది మనకి వస్తుంది. అలా కాకుండా ఎంప్లాయీ 2 అందులో లేదు, టేబుల్ 1లో లేదనుకోండి, బట్ టేబుల్ 3లో ఎంప్లాయీ 2 ఉంది, అది కన్సిడర్ చేయదు. రెండు ఉంటేనే కన్సిడర్ చేస్తుంది. ఓకే, అండ్ సేమ్ ఈ 1 to many కూడా. సపోజ్ ఇప్పుడు మనకి టేబుల్ 1లో ఎంప్లాయీ 1 అనేది ఉంది, టేబుల్ 3లో అన్ని క్రాస్ చెక్ చేస్తూ ఎంప్లాయీ 1 కోసం వెతుకుతుంది అనమాట. అలా ఉంటేనే ఇక్కడ కనిపిస్తుంది. సో అలా 1 to many అంటే 1 రో టు మెనీ రోస్కి మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చెక్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మెనీ టు మెనీ రిలేషన్షిప్స్ కానీ ఇలా వర్క్ అవుతుంది. ఇక్కడ వన్స్ ఈ రెండింటిని సెలెక్ట్ చేయగానే మీకు ఆటోమేటిక్గా 1-to-1 అని చెప్పి ఒక డిఫాల్ట్ రిలేషన్షిప్ బిల్డ్ అయిపోతుంది. సో ఇది మీరు చేంజ్ చేసుకోవచ్చు అండి. సో నేనైతే ఇక్కడ 1-to-1 ఉంచుతున్నాను, ఎందుకంటే ఆల్ రోస్ ఈజ్ యాక్టివ్లీ అపేర్డ్ ఇన్ టేబుల్ 3 ఆల్సో అనమాట. టేబుల్ 1లో ఏవైతే ఉన్నాయో టేబుల్ 3లో కూడా అవే ఉన్నాయి, కాబట్టి 1-to-1 రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాను. అండ్ బోత్ సైడ్స్ నుంచి ఇక్కడ బై డైరెక్షనల్ రిలేషన్షిప్ అనేది నేను బిల్డ్ చేస్తున్నాను. ఇక్కడ సింగిల్ డైరెక్షనల్ చేసుకోవచ్చు, బై డైరెక్షనల్ చేసుకోవచ్చు. ఇక్కడ సింగిల్ డైరెక్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూసినట్లయితే ఎర్రర్ త్రో చేస్తుంది, ఫిల్టర్ డైరెక్షన్ యూ సెలెక్టెడ్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఫర్ దిస్ రిలేషన్షిప్. ఎందుకంటే ఇందులో ఎన్నైతే రోస్ ఉన్నాయో ఇందులో కూడా అన్నీ ఉన్నాయి అండ్ సేమ్ వాల్యూస్ ఉన్నాయి, అందుకని బై డైరెక్షనల్గా తీసుకుంటుంది. అండ్ ఓకే కొడితే ఒక రిలేషన్షిప్ టేబుల్ 1కి టేబుల్ 3కి బిల్డ్ అయిపోయింది. ఓకే, అంటే ఒక రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఏ రిక్వైర్మెంట్? మొబైల్ నెంబర్ని అందులోకి తీసుకురావడం. అంటే మనం జస్ట్ రిలేషన్షిప్ బిల్డ్ చేసాం. అలా తీసుకురావడానికి అంటే మనం టేబుల్ 3లోంచి టేబుల్ 1లోకి ఎట్లా తీసుకొస్తామంటే, రిపోర్ట్లో మీకు విజువల్లో టేబుల్ విజువల్స్ అని చెప్పి రైట్ సైడ్లో ఉంటాయి, అందులోకి దాన్ని యూజ్ చేసుకుని మనం డిస్ప్లే చేస్తాం కామన్ టేబుల్గా. ఓకే, ఇప్పుడు నేను టేబుల్ 2ని కూడా ఇంకొక రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి కదా టేబుల్ 2లో, డిజిగ్నేషన్ ఐడి. సో ఇక్కడ ఆల్రెడీ డిజిగ్నేషన్ ఐడి కామన్గా ఉంటుంది కాబట్టి తీసేసుకుంది అనమాట. సో డిజిగ్నేషన్ 1 ఐడి, డిజిగ్నేషన్ ఐడి. ఇక్కడ మెనీ టు 1 చూసారా, ఇక్కడ డిఫాల్ట్గా మెనీ టు 1 తీసుకుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక్క నిమిషం, ఇక్కడ మీరు ఎక్సెల్లో చూసినట్లయితే డిజిగ్నేషన్ని దగ్గర ఒక 20 రోస్ ఉన్నాయి. ఓకే, అండ్ టేబుల్లో 4 రోసే ఉన్నాయి. సో ఇక్కడ ఐడీస్ 1, 2, 3, 4 ఉంటాయి, కాబట్టి అవి రిపీట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి కామన్గా ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఏంటి, ఈ మెనీ టు 1 అంటే వచ్చేసరికి ఇవన్నీ రోస్ ఈచ్ అండ్ ఎవ్రీ రోతో మ్యాచ్ అవుతాయి అనమాట. ఇప్పుడు సపోజ్ 1 అనేది ఉంది, 1 అనేది ఇందులో ఎక్కడ ఉందో వెతుకుతుంది, ఓకే 1 ఉన్న ప్రతి చోట వెబ్ డెవలపర్ వచ్చేస్తుంది. సేమ్ అట్లాగే 2 ఉంది, 2 ఉన్న ప్రతి చోట ఆండ్రాయిడ్ డెవలపర్ వస్తుంది. అది అనమాట మెనీ టు 1 రిలేషన్షిప్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనం తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మనకి బోత్ కావాలంటే బోత్ క్లిక్ చేసుకోవచ్చు, సింగిల్ కావాలంటే ఎందుకంటే డిఫాల్ట్గా ఏది ఉంచితే అదే బెటర్ అనమాట, మనకి రికమెండెడ్. సో క్లిక్ ఓకే చేస్తే ఇంకో రిలేషన్షిప్ బిల్డ్ అయిపోయింది. సో క్లోజ్ చేయగానే ఇక్కడ మీకు చూసినట్లయితే 2 లైన్స్ వస్తాయి. చూసారా, మీరు హోవర్ చేయగానే డిస్క్రిప్షన్ ఐడి అనేది మ్యాచ్ అయింది. ఇక్కడ 1 to many అనమాట, స్టార్ అంటే మెనీ అనమాట. ఇక్కడ 1-to-1 రిలేషన్షిప్. సో ఒక్కొక్క కాలంకి డిఫరెంట్ రిలేషన్షిప్స్ అనేది బిల్డ్ చేస్తుంది ఇది ఆటోమేటిక్గా.
సో ఇప్పుడు మనం బిల్డ్ చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 3 టేబుల్స్‌లో ఉన్న డేటాని పక్కపక్కన చూపించాలి. ఇగో ఇక్కడ మీరు చూసినట్లయితే టేబుల్ అనేది ఒక విజువల్ ఉంటుంది. సో ఈ టేబుల్ విజువల్‌ని ఇక్కడ తీసుకొచ్చుకొని ఇప్పుడు నాకేం కావాలి, ఎంప్లాయీ ఐడి కావాలి కాలము. చూసారా ఇక్కడ ఎంప్లాయీ ఐడి వచ్చేస్తుంది. టేబుల్ క్లిక్ చేయగానే ఎంప్లాయీ ఐడి వచ్చేసింది. నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ కావాలి. ఓకే వచ్చేసింది. వాడి శాలరీ ఎంత. ఓకే శాలరీ వచ్చేసింది. ఇప్పుడు నాకు డిజిగ్నేషన్ ఐడి ఉంది. ఐడిని బేస్ చేసుకుంటే ఇప్పుడు నాకు ఐడి వల్ల నాకేం తెలియదు. ఐడి అంటే అది 1 అంటే ఏ డిజిగ్నేషన్ యూజర్కి ఎలా తెలుస్తుంది. అందుకని ఆల్రెడీ మ్యాచ్ చేసి ఉన్నాం కాబట్టి డిజిగ్నేషన్ని ఇక్కడ పెడతాం. ఓకే జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే ఇక్కడ మీరు చూసినట్లయితే డిజిగ్నేషన్ వచ్చేసి చూసారా, నేమ్ 1. ఓకే వెబ్ డెవలపర్. ఇక్కడ మనకి 1 అంటే ఏంటి, ఇక్కడ చూసినట్లయితే నేమ్ 1కి 1 అనేది డిజిగ్నేషన్ ఐడి ఉంది. ఆ 1 ఏంటిది, వెబ్ డెవలపర్. చూసారా ఇక్కడ వచ్చేసింది. సో ఈ విధంగా మీరు రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకుని డిజిగ్నేషన్ సెకండ్ టేబుల్లో ఉన్న డిజిగ్నేషన్ని ఫస్ట్ టేబుల్లోకి చూపించేసాను చూసారా. సో ఈ విధంగా మీరు చూపించవచ్చు. అండ్ ఇంకోటి ఇంకా మొబైల్ నెంబర్ కావాలి. ఇదిగోండి మొబైల్ నెంబర్ కూడా వచ్చేసింది. ఈ మొబైల్ నెంబర్ దేన్ని బేస్ చేసుకొచ్చింది, ఈ ఎంప్లాయీ ఐడి బేస్ చేసుకొచ్చింది. సో అందుకనే మనం ఇక్కడ ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకుంటే మొబైల్ నెంబర్ వచ్చింది, ఎందుకంటే రెండిట్లో కామన్గా ఉన్నాయి కాబట్టి. ఓకే సో ఇక్కడ నాకు మొబైల్ నెంబరు సమ్ చేయరు కదా ఎవరు, సో అందుకని ఇక్కడ నేను డోంట్ సమ్మరైజ్ క్లిక్ చేస్తాను. అప్పుడు ఇక్కడ సమ్ కనిపించదు. శాలరీస్ అంటే జనరల్గా ఎంతో శాలరీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది కాబట్టి ఇది. సో ఈ ఒక టేబుల్ మనకి బిల్డ్ అయిపోయిందండి, ఒక రిక్వైర్మెంట్ అయిపోయింది, అంటే 2 రిక్వైర్మెంట్స్ అయిపోయినాయి. ఇది ఒక కాన్సెప్ట్ అయిపోయింది రిలేషన్షిప్స్ని బేస్ చేసుకుని. సో దీనికి నేను హెడ్డింగ్ ఒకటి పెడతాను మీకు తెలియడానికి కోసం. సో ఇదేంటిది, యూజింగ్ రిలేషన్షిప్స్ అనమాట. మీరు కార్డినాలిటీస్ అని కూడా అనొచ్చండి. ఇది కార్డినాలిటీస్ అంటారు టెక్నికల్ టర్మ్. కార్డినాలిటీస్ అంటే రిలేషన్షిప్స్ అనమాట. ఓకే సో ఇది యూజింగ్ కార్డినాలిటీస్. ఇప్పుడు నేనేం చేయాలి, ఒకటి అయిపోయింది. ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటిది, యూజింగ్ ఏ మర్జ్ క్వెరీస్. వన్ సెకండ్, రొటేషన్ 90 degrees. యా సో స్ట్రైట్ లైన్ కోసం అంటే పార్టీషన్ కోసం నేను పెట్టాను. సో ఇప్పుడు మనకి ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి మర్జ్ క్వెరీస్. ఇప్పుడు మర్జ్ క్వెరీస్ ఎలా చేస్తాం, ఓకే హోమ్లోకి వెళ్తే మర్జ్ క్వెరీస్కి ట్రాన్స్ఫార్మ్ డేటాలోకి వెళ్ళండి. మీరు ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తే మర్జ్ క్వెరీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ట్రాన్స్ఫార్మ్ డేటాలో మీకు ఏదైతే డేటా ఉందో ఆ డేటా ఇక్కడ కనిపించేసి టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3. ఓకే సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే రైట్ సైడ్లో మర్జ్ క్వెరీస్ అనే ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు మీరు ఏదైనా అంటే ఇప్పుడు సపోజ్ ఇందులోనే మర్జ్ చేశారనుకోండి, ఈ టేబుల్ ఇట్లాగే ఉంటుంది, కొత్త కాలమ్స్ వచ్చి యాడ్ అవుతాయి. సో మనం దీన్ని జస్ట్ ఈ టేబుల్ మెయిన్ టేబుల్కి ఇట్లాగే ఉంచుకొని దీన్ని డూప్లికేట్ చేసుకుంటే, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా మనకి జస్ట్ ఉంటుంది రిఫరెన్స్ కోసం అనమాట. మన రిఫరెన్స్ కోసం ఒక డూప్లికేట్ టేబుల్ని క్రియేట్ చేసుకుని దాన్ని మీరు ప్లే చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మనకి క్లియర్గా ఉంటుంది. సపోజ్ మనకి ఏదైనా ప్రీవియస్ డేటా చెక్ చేసుకోవాలనుకున్న టేబుల్కి ఒక రిఫరెన్స్ లాగా అనమాట. సో ఇప్పుడు ఇది మెయిన్ టేబుల్ అనుకుంటే జస్ట్ రీనేమ్, ఇక్కడ రిఫరెన్స్ కోసం రీనేమ్ చేస్తాను మెయిన్ టేబుల్. దీన్ని మర్జ్ చేసుకుందాం ఏ టేబుల్స్తో, టేబుల్ 2 అండ్ టేబుల్ 3తో. సో మర్జ్ క్వెరీస్ క్లిక్ చేస్తే ఇక్కడ సో సేమ్ మన కార్డినాలిటీలో ఎట్లా అయితే కనిపించిందో అదే వ్యూ ఇక్కడ కనిపిస్తుందండి మర్జ్ అనే ఆప్షన్ ద్వారా. ఓకే ఇక్కడ మనకి ఏం కావాలి, టేబుల్ 2 సెలెక్ట్ చేసుకుందాం. ఓకే సో మనకి టేబుల్ 2లో ఏవే కాలమ్ సిమిలర్గా ఉన్నాయి, డిస్క్రిప్షన్ ఐడి అండ్ ఈ డిస్క్రిప్షన్ ఐడి సిమిలర్గా ఉన్నాయి. ఓకే అండ్ ఈ రెండింటిని క్లిక్ చేసిన తర్వాత ఇందాక మీరు కార్డినాలిటీస్ చూసారు కదా, 4 కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ అని. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏంటి, ఆల్ ఫ్రమ్ సెకండ్, మ్యాచింగ్ ఫ్రమ్ ఫస్ట్. ఇందాక మీకు మెనీ టు మెనీ, మెనీ టు వన్, వన్ టు మెనీ అని చెప్పాను చూసారా. ఆల్ ఫ్రమ్ ఫస్ట్, మ్యాచింగ్ ఫ్రమ్ సెకండ్ అంటే మెనీ టు వన్, ఎందుకంటే ఆల్ అంటే మెనీ. సో రిలేషన్ అలా మీరు రిలేట్ చేసుకుని చూసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ డిఫాల్ట్గా లెఫ్ట్ అవుటర్ జాయిన్ యూజ్ చేస్తాం అన్నమాట.
ఎందుకంటే ఇందులో అన్ని ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ రోకి మ్యాచ్ అవుతున్నాయా లేదా, సో అది చూసుకుంటాం. క్లిక్ ఓకే, ఒక కాలం అనేది లోడ్ అవుతుందండి. ఇప్పుడు ఒక టేబుల్ నేమ్తో ఒక కాలం అనేది లోడ్ అవుతుంది. దీన్ని ఇక్కడ మీరు ఎక్స్పాండ్ అనే బటన్ ఉంటుంది, ఇక్కడ ఎక్స్పాండ్ చేసి నాకు ఏమేం కావాలో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ సో నాకు ఓన్లీ డిజిగ్నేషన్ ఒకటే కావాలి కదా, సో డిజిగ్నేషన్ ఒకటే క్లిక్ చేసుకుని ఓకే కొడితే చూసారు ఇక్కడ మీకు డిజిగ్నేషన్ ఐడి 1కి వెబ్ డెవలపర్ వచ్చేసింది, 2కి ఆండ్రాయిడ్ డెవలపర్ వచ్చేసింది, 3కి టెస్టర్, 4కి బీడీ టీమ్, ఇట్లా అనమాట. సో ఈ విధంగా మీరు రీనేమ్ చేసుకోవచ్చు, డిజిగ్నేషన్ ఈజీగా ఉంటుంది. సో ఈ ఐడి ఇంకా మనకు అక్కర్లేదు, ఎందుకంటే డిజిగ్నేషన్ వచ్చేసింది, ఐడితో పని లేదు. సో మీరు కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకసారి నెక్స్ట్ సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటి, టేబుల్ 3లో మొబైల్ నెంబర్ని తీసుకురావడం. సో ఎంప్లాయీ ఐడిని ఈ ఎంప్లాయీ ఐడిని మ్యాచ్ చేసుకుంటే ఓకే కొడితే సేమ్ అట్లాగే సిమిలర్గా ఒక లోడ్ అవుతుంది. ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఓకే కొట్టాం అనుకోండి, అప్పుడు మొబైల్ నెంబర్ లోడ్ అవుతుంది సేమ్ మీ. సో ఈ విధంగా మనం ఇందాక ఏం చేస్తున్నాం, రిలేషన్షిప్స్ని కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని టేబుల్ విజువల్లో మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటాని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి చూపిస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే సింగిల్ టేబుల్లోనే అన్ని టేబుల్స్ని ముందుగానే మర్జ్ చేసేసుకుని ఒకటే టేబుల్లో డిస్ప్లే చేస్తున్నాం. ఇప్పుడు చూస్తే క్లోజ్ అండ్ అప్లై కొడితే సో ఇక్కడ చూసినట్లయితే మెయిన్ టేబుల్ కూడా లోడ్ అవుతుంది. ఇదిగోండి మెయిన్ టేబుల్ రైట్ సైడ్ లో మీకు ఒక మెయిన్ టేబుల్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేసి కనిపిస్తుంది కదా. సో ఇది యూజింగ్ మర్జ్ క్వెరీస్. ఓకే, ఇప్పుడు సేమ్ ఒక టేబుల్ని క్రియేట్ చేసుకుని ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, శాలరీ, డిజిగ్నేషన్ అండ్ మొబైల్ నెంబర్. చూసారా, ఏదైతే డేటా ఇందులో ఉందో అదే డేటా ఇక్కడ కూడా వస్తుంది. రెండు సేమ్, రెండిట్లో దేనిలోనూ డిఫరెన్స్ అనేది లేదు. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రైట్ సైడ్లో ఈ టేబుల్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ కంప్లీట్ డేటా మొత్తం మెయిన్ టేబుల్ నుంచి వస్తుంది. ఓకే, అండ్ ఈ టేబుల్ని క్లిక్ చేస్తే కంప్లీట్ డేటా 3 టేబుల్స్ నుంచి వస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే యూజింగ్ కార్డినాలిటీస్ ద్వారా డేటా అనేది డూప్లికేట్ అవ్వకుండా క్లీన్ డేటా మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో దీనివల్ల డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి లోడ్ ఎక్కువ తీసుకుంటుంది. అంటే ఏదైనా పర్ఫార్మెన్స్ ఒకవేళ మనం రిపోర్ట్ని పబ్లిష్ చేస్తే రీఫ్రెష్ అయ్యేటప్పుడు లోడ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం అంటే ఎక్కువ డేటా ఉన్నప్పుడు మనం యూజ్ చేయాల్సింది జనరల్గా మెర్జ్ క్వెరీస్ యూజ్ చేస్తాం. అంటే బిగ్ డేటా సపోజ్ 10 lakhs ఆఫ్ డేటా ఉన్నప్పుడు, ల్యాక్ అన్నది అంటే థౌజండ్స్లో కనుక ఉంటే మీరు ఈజీగా రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయడం బెటర్. ఎందుకంటే క్లీన్ డేటా సపోజ్ నార్మల్ మనకి అర్థమైనట్లు ఫస్ట్ మనకి రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి అంటే క్లీన్ డేటా అనేది కంప్లీట్ క్లీన్గా ఉండాలి. ఈ ఎంప్లాయీ ఐడీలు ఏవైతే ఉన్నాయో ఆ ఐడీస్ మీకు యూనిక్ ఐడీస్ ఉండాలి, డిఫరెంట్ సేమ్ ఐడీస్ ఉండకూడదు. సేమ్ ఐడీస్ ఉంటే మీరు రిలేషన్షిప్ బిల్డ్ చేయలేరు. సో అందుకని సో ఏది చేద్దాం అనుకుంటున్నారు, సో ఈ విధంగా మీరు రిలేషన్షిప్స్ని బిల్డ్ చేసుకుని ఇది మర్జ్ క్వెరీస్, ఇది కార్డినాలిటీస్ యూస్ చేసుకోవాలి అనమాట. సో రెండు సిమిలర్గా ఉంటే సో అది రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ రెండు కాన్సెప్ట్స్ అనమాట. ఓకే, సో ఇది కార్డినాలిటీస్ అండ్ మెర్జ్ క్వెరీస్ కాన్సెప్ట్ని యూస్ చేసుకుని ఈ విధంగా మీరు విజువలైజ్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా మీరు అంటే ఇదేంటంటే నేను ప్రెసెంట్ అయితే 3 టేబుల్స్ నుంచే తీసుకున్నాను, అలాగే మల్టిపుల్ టేబుల్స్ నుంచి. కాకపోతే మీరు జాయిన్ చేయాలి అనుకుంటే మల్టిపుల్ టేబుల్స్, ఎన్ని టేబుల్స్ ఉంటే అన్ని టేబుల్స్లో సిమిలర్గా ఒక కాలం అనేది ఉండాలి. అది ఐడి కాలం కావచ్చు, ఇండెక్స్ కాలం కావచ్చు, ఎనీ వాల్యూ. ఓకే, ఎనీ కాలం ఒక కాలం అనేది సిమిలర్గా ఉండాలి. అది కూడా డూప్లికేట్ కాలం ఉండకూడదు. అంటే వాల్యూస్ అనేది డూప్లికేట్ అయి ఉండకూడదు, సిమిలర్ కాలం యూనిక్ వాల్యూస్తో ఉండాలన్నమాట. సో అప్పుడైతేనే మీకు మీ రిలేషన్షిప్ని బిల్డ్ చేయడానికి సాధ్యమవుతుంది, లేకపోతే వర్కౌట్ అవ్వదు. సో ఈ విధంగా మీరు రిలేషన్షిప్స్ని బిల్డ్ చేసుకుని జాయింట్స్ చేసుకుంటాం అనమాట. సో దట్స్ ఇట్ యాక్చువల్లీ. అండ్ yeah, that's it. Thank you so much guys.